నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ కర్రీని కొంచెం స్పెషల్గా అంటే పచ్చికారంతో ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్కి మనం సన్నగా అనేది ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే మసాలాలన్నీ కూడా ఎగ్స్కి చాలా బాగా పడతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ 3 కూడా వేసి కొంచెం ఇవన్నీ కొంచెం పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా కొంచెం క్రిస్పీగా కలర్ మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. దీంట్లోకి మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే మనం జీడిపప్పు పలుకుల్ని వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు పలుకులు లేవనుకోండి, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. అవి కూడా లేకపోతే ఇంకా స్కిప్ చేయడమే. కాకపోతే వేస్తే అంటే చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం ఉల్లిగడ్డలు మెత్తబడి ఇవి కొంచెం ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కొంచెం చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మనం వేయించుకున్నవి చల్లారిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మీరు తరిగిన అల్లం వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా పేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రెష్గా మసాలా పేస్ట్ని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బగారా ఆకుని ఇలా చించి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 లవంగాల్ని, దాల్చిన చెక్క, 2 యాలకులు, కొన్ని 4-5 మిరియాలు యాడ్ చేసుకొని కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనం మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది కొంచెం పైన తేలుతుంది కదా, అప్పటి వరకు మనము ఈ మసాలా పేస్ట్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు కారంతో కాకుండా ఇలా కొంచెం పచ్చిమిర్చితో ఇలా ట్రై చేయండి. ఒక 4 ముద్దలు ఎక్కువగా తింటారండి. అవునండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. మీకు రుచికి తగ్గట్టుగా ఎంత చేసుకుంటారో అంత, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఈ 3 కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేలాగా. మనం ఇక్కడ కారం అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి వేయకుండా. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఇందులో పోసుకొని ఇంకొంచెం వాటర్ ఏమైనా కావాలి అంటే వాటర్ అనేది పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. అలా మగ్గినట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు, అంటే నూనె అనేది పైకి తేలి ఇలా రావాలి. అప్పుడు కొంచెం కర్డ్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. పెరుగును యాడ్ చేసి మరికొంచెం సేపు ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ను ఈ మసాలాలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 4 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎగ్స్కి అనేది మసాలా అంతా పట్టి చాలా బాగా కుక్ అయిపోతుందండి. లాస్ట్లో మనం కొద్దిగా షాజీరాని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని కొంచెం కలిపి వేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది.
సో నా వీడియో చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి వేడన్నంలో వేసుకొని టేస్ట్ చేయండి, అబ్బా ఎక్సలెంట్ అంటారు. సో అండ్ మరే వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.